నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జిల్లా ఆసుపత్రి 4వ అంతస్తులో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. రియాజ్ చికిత్స పొందుతున్న రూమ్ వద్ద సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్నే ప్రయత్నం చేస్తుంటే కాల్పులు జరిపినట్టుగా చెప్తున్నారు. మరోవైపు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ అండగా నిలిచింది. ₹1 కోటి పరిహారం అందిస్తామని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. 2 రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేసిన రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం సారంగపూర్లో అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్ను పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. రోజు కానిస్టేబుల్ ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర నుండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకొని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. దాడి అనంతరం పోలీసులు రియాజ్ను అదుపులో తీసుకుని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రియాజ్కు 4 రకాల ఎక్స్రే తీసినట్లు అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లా ఆసుపత్రి 4వ అంతస్తులో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎన్కౌంటర్ వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రియాజ్ చేతిలో హత్య గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తానని, అతడి ఉద్యోగ విరమణ వరకొచ్చే జీతాన్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రతా నిధి నుండి 16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుండి మరో 9 లక్షలు ఇస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.